దేశంలో ఎన్నో కుటుంబాలను చిన్నభిన్నం చేస్తూ జీవితాలను చీకటిమయంలో పడేస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు యువత నడుపెగిచి ముందుకు రావాలని చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ దాసరి దుర్గా భవానీ పిలుపునిచ్చారు. కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎన్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ హెల్త్ అండ్ నేచురల్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ సొసైటీ చేంజెస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మీకు తెలుసా అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు హెచ్ఐవిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గా భవానీ మాట్లాడుతూ హెచ్ఐవి పట్ల సంపూర్ణ అవగాహన, నిగ్రహ శక్తి కలిగి ఉండాలని అన్నారు. హెచ్ఐవి సోకిన వారి జీవన విధానంలో సంభవించే ప్రతికూల మార్పుల కారణంగా ఎదురయ్యే పరిస్థితులు గమనించాలని తెలిపారు. యువత ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిగ్రహాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. విద్యార్థి దశ నుంచి మంచి అలవాట్లతో నడుచుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి చేయాలని సూచించారు. యువతకు హెచ్ఐవిపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో చేంజెస్ సంస్థ కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి అవరోధంగాను పెను సవాలుగా మారిన ఎయిడ్స్ మహమ్మారి నియంత్రణకు కృషి చేస్తున్న చేంజెస్ సంస్థకు అభినందనలు తెలిపారు. హెచ్ఐవి అన్నది క్రిమి వైరస్. ఓకేనమ్మా? ఇది ఎవరికి వస్తుంది? మనుషులకే వస్తుంది, చెట్లకి కానీ జంతువులకి కానీ రాదు. అర్థమైనా? ఎందుకు మనుషులకే వస్తుంది? ఏంటంటే మనకి ఆ వైరస్ మన రక్తంలోనే బతకగలదు. సో అందుకని మనకే హ్యూమన్కే వస్తుంది. ఏమా? జంతువుల్లో బ్రతకలేదు ఆ వైరస్, అలాగే చెట్లలో బ్రతకలేదు, అందుకని వాటికి రాదు. సరే, హెచ్ఐవి అన్నది క్రిమి అని తెలుసుకున్నాం. ఎన్ని మార్గాల ద్వారా వస్తుంది? ఎన్ని మార్గాల ద్వారా వస్తుంది? 4 మార్గాల ద్వారా వస్తుంది. ఏమా? ఎన్ని మార్గాల ద్వారా? 4. ఫస్ట్ది ఎక్కువగా విచ్చలవిడిగా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా వస్తుంది. అంటే ఒకళ్ళు హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తి ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎవరికైనా ఇక్కడ రాస్తారా ఏమని తెలుస్తుందా హెచ్ఐవి పేషెంట్ అనేసి? ఏమి రాయరు, తెలీదు. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, ఈ అమ్మాయి ఉన్నారు, ఇద్దరులో ఎవరు మంచోళ్ళు అంటే చెప్పగలమా? చెప్పలేం. ఎందుకని? మా ఇద్దరికి ఏమి రాసలేదు, అందరూ మంచోళ్ళు అనుకుంటారు మీరు. సో అందరూ కూడా ఆరోగ్యవంతులే అని మీరు అనుకుంటారు. కాకపోతే దాంట్లో కొంతమంది హెచ్ఐవి పేషెంట్లు ఉంటారు. ఈ హెచ్ఐవితో ఉన్న వాళ్ళతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వలన ఏమవుతుంది? హెచ్ఐవి అన్నది వచ్చే అవకాశం ఉంది. లైంగిక సంబంధాలు పెట్టుకోరు. మామూలుగా మేమిద్దరం ఫ్రెండ్స్, మామూలుగా షేక్ హ్యాండ్ ఇచ్చిన, లేకపోతే తను భోజనం చేసిన ప్లేట్లో నేను భోజనం చేసిన, తను కూర్చున్న చోట నేను కూర్చున్నా, లేకపోతే మేము యూజ్ చేసిన వాష్రూమ్స్ మేము వాడిన ఇలా రాదు, ముట్టుకున్నా రాదు. ఓన్లీ లైంగిక సంబంధాల ద్వారా మాత్రమే వస్తుంది. అంటే కలుషితమైన లైంగిక సంబంధాలు పెట్టుకుంటే వస్తుంది. ఏమా? ఇంక రెండోది, హెచ్ఐవి ఉన్న రక్తాన్ని అంటే సరిగ్గా పరీక్షించుకోకుండా ఎక్కించుకోవడం ద్వారా కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది. అది రెండవది, అంటే కలుషితమైన రక్త మార్పు. తర్వాత మూడోది, కలుషితమైన అంటే హెచ్ఐవితో ఉన్న వ్యక్తికి చేసిన సూది కానీ సిరంజులు కానీ మనం వాడితే హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది. ఏమా? హెచ్ఐవి ఉంటేనే అవతల వ్యక్తికి హెచ్ఐవి ఉంటే తనకి చేసిన సూది సిరంజులు మనమే ఉపయోగించుకుంటే వచ్చే అవకాశం ఉంది. ఏంటి? హెచ్ఐవి అనేది వచ్చే అవకాశం ఉంది. తర్వాత హెచ్ఐవి ఉన్న తల్లి నుంచి బిడ్డకి, హెచ్ఐవి ఉన్న తల్లి నుంచి బిడ్డకి వచ్చే అవకాశం ఉంది. సరే, తల్లి నుంచి బిడ్డకి వచ్చాయంటే అందరి తల్లికి బిడ్డలకు వచ్చేస్తుందా? ఆ తల్లికి హెచ్ఐవి అన్నది ఉండాలి, ఉంటేనే తల్లి నుంచి బిడ్డకు వస్తుంది. ఎన్ని మార్గాల ద్వారా చెప్పుకున్నాం చెప్పండి? 4. ఒకటి చెప్పండి. ఫస్ట్ది అన్ని లైంగిక సంబంధాల ద్వారా
వ్యక్తితో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే వస్తుంది.